అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి కోటేశ్వర్ ప్రసాద్, ఆర్థోపెడిక్ సర్జన్, రెనోవా హాస్పిటల్, సనత్ నగర్, హైదరాబాద్. సో ఈరోజు కొన్ని జనరల్ టాపిక్ గురించి కొన్ని అపోహలు తొలగించడానికి మీ ముందుకు వచ్చాను. దట్ కాళ్ళు మంటలు, చేతులు మంటలు, లేకపోతే పొద్దున్నే లేవగానే అరికాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు, కాలు కింద పెట్టలేకపోవటం, ఇవన్నీ కూడా కామన్గా మేము ఓపీడీలో చూసే ప్రాబ్లమ్స్ అనమాట. బేసిక్గా ఈ మంటలు, అరికాల మంటలు, చేతుల మంటలు, ఇవన్నీ కూడా ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటాం. సో B12 డెఫిషియన్సీ అనేది ఒకటి. వెజిటేరియన్స్లో ఎక్కువ భాగంగా చూసే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ అరికాళ్ళ మంటలు, చేతుల మంటలు, ఇవన్నీ ఉంటాం. అదేవిధంగా డయాబెటిక్స్లో కూడా, షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పెరిఫరల్ న్యూరోపతి అనేది ఒక రోగం ఉంటుంది. పెరిఫరల్ న్యూరోపతి అంటే ఎండ్ నరాలు, అంటే పాదాల్లో నరాలు కానీ, ఇవన్నీ కూడా మంటలు, తర్వాత కాళ్ళు ఇచ్చింగ్ రావటం, ఇవన్నీ కూడా పెరిఫరల్ న్యూరోపతి సైన్స్. ఇంకోటి డయాబెటిక్స్లో చూస్తాం. ఫస్ట్ అనుకున్నది B12 డెఫిషియన్సీ. వెజిటేరియన్స్లో కొంచెం కామన్గా B12 డెఫిషియన్సీ. మూడోది పాదం పొద్దున్నే లేవగానే కింద పెట్టలేకపోవటం. దీన్నే ప్లాంటార్ ఫేసైటిస్ అంటారు. ఈ ప్లాంటార్ ఫేసైటిస్ ఏంటి అంటే, ఒకసారి మనం లేచి కాలు కింద పెట్టగానే 4 అడుగులు వేయటానికి నరకం కనిపిస్తుంది. ఇది ఎందుకు అంటే, రాత్రంతా మనం పడుకొని ఉంటాం కాబట్టి ఈ పాదంలో ఉండే కండలు ఏవైతే ఉంటాయో ఫెసైటిస్ అంటే ఈ ఫాసియా, అంటే ఈ నరాల పైన ఉండే పొర ఏదైతే ఉంటుందో అది టైట్ అయిపోయి, గట్టిగా అయిపోయి, అది ఎక్స్పాండ్ అవ్వకపోవటం. సో ఈ ప్లాంటార్ ఫేసైటిస్ అనేది చాలా కామన్గా లేడీస్లో, అట్ ద సేమ్ టైం బస్ కండక్టర్సు, లేకపోతే ట్రాఫిక్ పోలీసు, సర్జన్స్ ఎక్కువసేపు నుంచొని ఉంటాం కాబట్టి ఆ ప్రెషర్ వల్ల అక్కడ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోవటం వల్ల అక్కడ దానికి న్యూట్రిషన్ లేక దాని నుంచి ఈ కండలు గట్టిపడటం, లేదంటే కాల్షియం డెఫిషియన్సీ కొంత మటుకు కూడా ఈ ప్లాంటార్ ఫేసైటిస్ అనే ప్రాబ్లం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, యంగ్ ఏజ్లో ఉండే వాళ్ళకి మెయిన్ ఆహారంలోనే చాలా మటుకు న్యూట్రిషన్ తీసుకోవాలి. మంచి ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, అట్ ద సేమ్ టైం వైటమిన్స్, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా కంబైన్ చేసుకుంటేనే అది మనకి సరిపడా మనకి న్యూట్రిషన్ అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ ఉంటేనే ఇటువంటి రోగాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత మటుకు ఫ్రోజన్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం అవాయిడ్ చేయండి. ఆయిలీ అండ్ స్పైసీ ఫుడ్స్ కూడా చాలా మటుకు ఈ మధ్య ఎక్కువ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం వల్ల ఎక్కువ బాడీలో కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవటం జరుగుతుంది. యంగ్ పీపుల్ కూడా ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవటం. సో వాళ్ళకి ఏంటంటే ఇండికేషన్, చిన్న చిన్న పనులు చేసిన ఆయాసం రావటం, లేకపోతే ఎనర్జీ లేకపోవటం, ఇలా B12 డెఫిషియన్సీ రావటం, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డెఫిషియన్సీస్కి మంచి డయట్ తీసుకుంటాం. ఒకవేళ ఇది ఎక్కువగా ఉంది, మనం తీసుకున్నా కానీ సరవట్లేదు అంటే విటమిన్ డి, B12, ఈ 2 టెస్టులు కామన్గా దొరుకుతాయి, అవి చేయించుకోండి. వీటిలో మనకి చాలా మటుకు బయటపడతాయి. ఆ తర్వాత రిక్వైర్డ్ అయితే కనుక సఫిషియంట్ బ్లడ్ టెస్ట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకుంటానికి చాలా ఈజీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ హెల్దీ లైఫ్ స్టైల్. రోజు వాకింగ్కి వెళ్ళండి, ఒక 10-15 మినిట్స్ అవుట్డోర్ వాకింగ్కి వెళ్ళండి. అట్లీస్ట్ 10-15 మినిట్స్ ఎండ దొరకాలి. అదేవిధంగా బ్యాలెన్స్డ్ డైట్. వెజిటేరియన్స్ కూడా ఏంటంటే B12 రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్ అఫ్కోర్స్ నాన్ వెజ్లో B12 ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్దగా B12 లోపం ఉండకపోవచ్చు. అలాగే ఈ ప్లాంటార్ ఫేసైటిస్ కూడా చాలా సింపుల్ ఎక్సర్సైజ్. నిద్ర లేవంగానే కాళ్ళు కింద పెట్టుకున్న ముందు మనకి ఏదైనా ఒక బాటిల్లో, లేకపోతే ఈజీగా ఒక చపాతీ కర్ర ఉంటుంది, ఒక చపాతీ కర్ర కొనుక్కొని బెడ్లోనే పెట్టుకోండి. అది మీరు దిగంగానే పాదం కింద పెట్టి రోలింగ్ చేయటం, ఇట్లా అది చేయటం వల్ల ఏంటంటే కండ ఫ్రీ అవుతుంది అనమాట. ఆ తర్వాత మీకు అంత ఇది లేకపోవచ్చు. అట్ ద సేమ్ టైం కొంచెం వేడి నీళ్ళలో కళ్ళుప్పేసి పాదాలను ఒక 10-15 నిమిషాల పాటు ఉండటం వల్ల ఈ ప్లాంటార్ ఫేసైటిస్ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. అలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వండి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకోండి. మంచి ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోండి, అది ఇంపార్టెంట్. ఇలా అన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటే హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు. అండ్ దిస్ ఈజ్ మై సజెషన్. థ్యాంక్ యూ. నమస్తే.